వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఎస్, ఇవాళ మనతోటైతే ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ 8 o'clock నుంచి 12 వరకు నేను అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన వాయిస్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి రేడియో రెడ్ ఎఫ్ఎంలో ఆర్జే శేఖర్ భాష గారు అయితే ఇవాళ మనతోటి ఉన్నారు. అసలు ఏంటి ఆర్జే శేఖర్ భాష గారు మంచిగా తన కెరీర్ని అలా స్టార్ట్ చేశారు, మరి ఎందుకు ఇలాంటి సీన్స్లో మనకి కనిపిస్తూ ఉన్నారు, అండ్ మెయిన్గా ఎలాంటి విషయం మీద మనకి శేఖర్ భాష గారు అలా హాట్ టాపిక్ అయ్యారో మనందరికీ కూడా తెలుసు. అసలు ఏంటి సొసైటీ మీద తనకున్న ధోరణి ఏంటి, అసలు మెయిన్గా ఆడవాళ్ళ మీద తనకు ఎలాంటి అభిప్రాయం ఉంది తనకి అడిగే తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆర్జే శేఖర్ భాష గారు. చిన్న కరెక్షన్ కాకపోతే ఏంటి బిగ్ ఎఫ్ఎం, సారీ. ఓకే ఓకే శేఖర్ గారు ఇలా ఫుల్ గా మాట్లాడేసుకుందాం, ఓకేనా? ప్రెసెంట్ ఉన్న హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి అంతకుముందు మీరు అందరికి మంచిగా మంచి స్పాంటనిటీ గా మంచి పేర్లు అవి పెడతారు కదా, మరి నా మీద కూడా ఒక మంచి పేరు పెట్టచ్చు కదా. నా పేరు ఏంటో తెలుసా? మీ పేరు సింధు. అమ్మా, వావ్, థ్యాంక్ యూ. సింధు యాక్చువల్గా మీ పేరు వల్లే భారతదేశం పేరు వచ్చింది, తెలుసు కదా? ఎలా సార్? అంటే సింధు నుంచే హిందూ రావడం, హిందుస్థాన్ అవడం. అలాగే సింధు నదిని ఇండస్ అని పిలిచేవాళ్ళు, సింధు నది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ఇండియా అయింది అనమాట. చూసారా, రాసుకోండి. దీనికి నేను చెప్పాల్సింది ఇది మామూలు హిస్టరీ. బట్ మన షో తరపున అంటే బిగ్ ఎఫ్ఎం లో నేను చేసే షోలో బ్రెయిన్ టీజర్ అని ఉంటుంది, అది మెయిన్ ఇదనమాట సెగ్మెంట్. అంటే చిలిపి ప్రశ్న. ఓకే, దీనికి ఆన్సర్ సీరియస్ గా ఆలోచించకూడదు, చిలిపి కోణంలోనే ఆలోచించాలి. ఓకే, చిన్న సైజ్ మెదడుకి మేత లాగా అనమాట, పజిల్ లాగా. ఓకే, బట్ ఆన్సర్ ఆల్వేస్ చిలిపిగా ఉంటుంది, సీరియస్ ఆన్సర్ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఈ ఇండస్ రివర్, ఈ సింధు నది, మీ పేరు మీద ఉన్న నది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పారుతుందో తెలుసా? హిమాలయాల్లో కాశ్మీర్ దగ్గర, అక్కడి నుంచి అలా లే లడక్ దాకా వెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 1000 kilometers దాకా అటు సైడ్ పాకిస్తాన్ కూడా పోతుంది. అయితే ఈ పారే ఈ నది వెంబడి కనుక వెళ్తే అంత కొండలు, రాళ్ళు, చెట్లు ఇవే కనబడతాయి తప్ప మన హైదరాబాద్ లెక్కన ఇండస్ట్రీలు, రోడ్లు, అంటే రోడ్ ఉంటుంది అనుకోండి, బట్ ఇండస్ట్రీలు ఇలాంటివి ఉండదు. ఏ పొల్యూషన్ లేని ఒక ప్రశాంతమైన వాతావరణం. కాకపోతే ఎవరికి తెలియని విషయం ఏంటంటే అక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఓకే, అంటే మీరు ఓల్డ్ అని అనే దాంట్లోనే ఏదో ఉందని అర్థమైంది. ఓకే, అంటే ముందుగా మనకి కొంచెం మైండ్ అనేది కొంచెం తక్కువ కాబట్టి అంటే ఆలోచించండి, చిలిపిగా ఆలోచించాలి. చిలిపిగా ఆలోచించాలి. అక్కడ ఎక్కడో హిమాలయాల్లో పుట్టిన ఆ నది అలా అలా పారుకుంటూ లే లడక్ దాకా, అలా ఆల్మోస్ట్ చైనా దాకా వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ పాకిస్తాన్ నుంచి. ఇంత నది ప్రవహించే దగ్గర ఎక్కడా కూడా అసలు మనుషులు తిరగడమే తక్కువ ఉంటుంది. సో అంత మంచులో ఇంకేం పెడతారు? అవునవును, కానీ ఏదో చలికాలం వస్తే అసలు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అటువంటి చోట ఇంకా ఇండస్ట్రీలు అనేది ఇంపాసిబుల్ కదా. అవును, బట్ బోల్డ్ అని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే నా మీద ఏమైనా చెప్పండి, నేనే అడిగాను కాబట్టి సమాధానం చెప్తారా? ట్రై చేస్తాను, ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు ట్రై చేస్తా. అవునా? ఓకే, ఇంటర్వ్యూ అయ్యేదాకా వాచ్ చేయండి, తర్వాత ఆన్సర్ చెప్తా. ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అసలు బోల్డ్. మామూలుగా హైదరాబాద్ కాదు, భారతదేశంలో కూడా అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే నేను కొంచెం నా మెదడుకి మీద పెట్టాను. ఓకే, మీరు కూడా గట్టిగా చెంచండి. ఓకే, కామెంట్స్ లో పెట్టండి ఆన్సర్. కామెంట్స్ లో పెట్టండి, ఆలోపు మేము ఆన్సర్ చెప్పుకుంటాము. ఓకే, భాష గారు, మిమ్మల్ని భాష గారు అన్న. ఓకే, ఏంటి ప్రజెంట్ టాలీవుడ్ లో ఏంటి బెట్టింగ్ యాప్స్ గురించి విష్ణుప్రియ గారు అండ్ అలానే చాలా మంది, టేస్టీ తేజ, సుప్రియ, ఏంటి దీని వెనక కారణాలు ఏంటంటారు? కారణం ఏముందండి, ఇప్పుడు ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ సెలబ్రిటీ స్టేటస్ గట్టిగా పెరిగిపోతే చాలా బ్రాండ్స్ ఎండోజ్ చేయమని చెప్పి వస్తారు. అందులో కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల ఏదైనా ఉండొచ్చు. ఇలా చాలా బ్రాండ్స్ వస్తున్న క్రమంలో ప్రతిదీ వీళ్ళు జనరల్గా అలా చెయ్యాలి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవడన్నా సరే పలానా చికెన్ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చాడు అనుకోండి, నేను గుడ్డు కూడా తిన్నా, కనీసం వెజిటేరియన్ అరాచకమైన కేక్ కూడా తిన్నాం. కానీ చేయాల్సి వచ్చినప్పుడు తప్పదు అనే అప్లికేషన్ ఏమైనా ఉందనుకోండి, ఏం చేస్తాం? వావ్, ఎంత బాగుందో అని ఇట్లా పెట్టుకొని ఒక పోజ్ ఇస్తాం. దాని అర్థం ఏంటి, నిజంగా చికెన్ తిన్నాను కాదు, బట్ పోజ్ ఇస్తాం.
రేపు ఆ చికెన్ తినే ఎవరికైనా ఏమైంది అనుకోండి, వాడు శేఖర్ భాష చెప్పాడు కాబట్టి నేను తిన్నాను కాబట్టి ఇలా అయింది అన్నాడు అనుకోండి. సో కాబట్టి ఏంటంటే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలేని వాటివి నువ్వు నిజంగానే ప్రమోట్ చేయదు. ఏదైనా సరే మీరు అంటే మీరు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు దాని గురించి ఏదైనా అవగాహన సరే మీరు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రమే ప్రమోట్ చేయాలి అనేది ఇవాళ తల ఒప్పి కడితే కానీ తత్వం తెలిసి రాదు అనే టైప్ లో ఇవాళ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సరే జనరల్గా ఏమవుతుంది, ఎక్కడో హోర్డింగ్లో ఎవరో హీరోయిన్ వావ్ అని చెప్పి ఒక సబ్రుద్దుకొని నేను చూడండి ఎంత యవ్వనంగా అయిపోయినా కానీ అందరూ కూడా బావ నేను కూడా అయిపోతానని అడుగుతారు. ఒకవేళ కాలేదనుకోండి, ఆ సబ్రుద్దుకొని వాళ్ళకి రియాక్షన్ వచ్చింది అనుకోండి కేసేస్తారు. అన్నం కాకపోయినా పర్లేదు, ఏదో దద్దులు గిద్దులు వచ్చేసాయి అనుకోండి, ఎవరి మీద వేస్తారు కేసు? ఆ హీరోయిన్ మీద కాదు, ఆ కంపెనీ వాడి మీద వేస్తారు, అంతే కదా. మధ్యలో ఈవిడికేట్ సంబంధం ఒక పోజ్ ఇచ్చింది దానికి. కాకపోతే వీళ్ళు కూడా ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి చేయాలి. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఇలా వస్తున్న వందల బ్రాండ్స్ ఎండోర్స్ చేసుకుంటూ మధ్యలో ఒక బెట్టింగ్ యాప్ కూడా వస్తాడు, మాది కూడా చేయండి అని అన్నప్పుడు వీళ్ళకి తెచ్చిన కోఆర్డినేటర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళు అంటే కొంతమందికి అవగాహన ఉండి బెట్టింగ్ యాప్లు మనం చేయొచ్చా, అయ్యో ఇది లీగల్ మేడం, అమితాబ్ బచ్చన్ సార్ చేస్తున్నారు, ఆయన సోను సూద్ చేస్తున్నారు, విజయ్ దేవరకొండ చేస్తున్నారు, మంచులక్ష్మి చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నప్పుడు మనకి రాణా దగ్గర చేస్తున్నారు, ఇంతమంది చేస్తున్నప్పుడు మీకు ఇది ఇల్లీగల్ అని ఎలా? అంతే కదా, కరెక్టే కదా, అంతకుమించి వేరే వాళ్ళు చదవాల్సిన పర్లేదు. అవునవును. సో చాలా మంది అలా చేసేసారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు ఇది ఇల్లీగల్ అని. అంటే అమితాబ్ బచ్చన్ సోను సూద్ వీళ్ళని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళకి లీగల్, వేరే రాష్ట్రాల్లో ఇది లీగల్, మన ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఇల్లీగల్. అందువల్ల వచ్చిన కన్ఫ్యూషన్. ఆయన చేస్తున్నాడు కదా మీరు చేయండి అంటారు, ఆయన వేరే రాష్ట్రం రా మనది వేరే రాష్ట్రం రా, ఆ రాష్ట్రానికి వేరే రూల్ రా మనకి వేరే రూల్ రా అని చెప్పాలి. కానీ అది ఎవరు చెప్పకుండా అది ఓవర్లుక్ చేసేసి ఆయన చేస్తున్నాడు కదా అంతే, అంత ఆయన చేసినప్పుడు మనకేంటి అంటే. ఈ ప్రాబ్లం ఏంటంటే మన అందరం వన్ ఇండియా అనుకొని ఉండడం వల్ల అక్కడొకటి ఇక్కడొకటి రూల్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. ఇది జనాలకి తెలియకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం, అవగాహన లోపం. కొంతమందికి తెలిసి కూడా చేస్తారు, కాకపోతే తెలిసిన వాడు ఏం చేస్తాడు, తప్పు ఎలా ఉప్పులాగా చేయాలో నేర్చుకుంటాడు వాడు. అంటే సపోజ్ పెళ్లి కొడుకు వీడియో అండి, వాడు వేసుకున్న షర్ట్ నాది కాదు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెనకలేదు అవన్నీ జరుగుతుంటాయి అనమాట. నేను మాట్లాడలేదండి, వెనకలేదు వచ్చింది. అవునవును, ఇప్పటికీ మనం కొన్ని మాటలలో అనుకుంటూ ఉంటాం కదా. సో సొరగేట్ ప్రమోషన్ అంటారు. ఇప్పుడు ఏంటి, ఇది బాటిల్ ఉన్నాయి, ఈ పేరుతోటి ఒక యాక్చువల్గా మందు ఆల్కహాల్కి సంబంధించిన బ్రాండ్ ఏదో ప్రమోట్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆల్కహాల్ డైరెక్ట్గా ప్రమోట్ చేయకూడదు కాబట్టి అదే దాంతో ఒక మినరల్ వాటర్ బాటిల్ కొట్టి దానికి ఆ పేరు వేస్తారు. ఆ పేరేసి తాగండి, నేను తాగుతుంటే భలే మజా వస్తుంది, మీరు కూడా తాగండి, రోజు రాత్రి 8 అవ్వగానే తాగుదాం, ఇలా ఏదో ఒకటి చెప్తారు. సో దిస్ ఇస్ వాళ్ళకి ఏంటంటే లీగల్ గా వాళ్ళకి కాన్సిక్వెన్స్ ఉండవు. అరే నేను ప్రమోట్ చేసిన దీని రా భయ్, దాని కాదు, మీరు అలా అనుకుంటే ఏంటి. కావాలంటే కింద చూడండి ఎక్కడో ఒక చిన్న అక్షరాల్లో మినరల్ వాటర్ అని రాసి ఉంటుంది అనమాట. అది పెద్దగా పెట్టి చిన్నగా రాసుకుంటారు. అంటే అదే నాకు చట్టం పరిధిలో దొరకకుండా ఎలా చేయాలో అనేది అలా చేసుకుంటూ పోతుంటారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇలా ఇరుక్కుంటారు. కాకపోతే ఏదైనా తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎలా తెలియజెప్పుచుండొచ్చు, ఇది చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన కోవిడ్ టైంలో అందరూ ఎవరికి ఫోన్ చేసుకున్నా కూడా వెంటనే కోవిడ్ అప్రమత్తంగా ఉండండి, మీరు వ్యాక్సినేషన్ చేయించుకోండి, పలానా మీరు అక్కడ చేయండి, ఇక్కడ అన్ని వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్. పోలియో రాగానే పోలియో చుక్కలు వేయించండి పిల్లలకి, మనకి ఉన్న పిల్లలు ఉన్నా లేకపోయినా మనకి ఫోన్లో వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాలతో జాగ్రత్తగా ఉండని వస్తున్నాయి కదా మనకి. అలా ఏ రోజైనా సరే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఆడకండి, ఆడించకండి, ప్రమోట్ చేయకండి. మన తెలంగాణ ఆంధ్రాలో ఇవి నిషేధించబడ్డవి, దయచేసి మీకు ఎవరు చెప్పిన ఒప్పుకోండి, మీరు అనవసరంగా లీగల్ సూప్లో ఇరుక్కుంటారు అని ఒక ప్రకటన ఎంతసేపు పడుతుంది? 10 సెకండ్లు. ఇది ప్రతి ఒక్కరికి ఫోన్లో వచ్చేట్ చేయడం ఎంతసేపు అండి? ఏదన్నా చట్టం చేసినప్పుడు ఆ జనాలకి రీచ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు దీంట్లో మిజరబుల్గా ఫెయిల్ అయ్యారనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా మంది బెట్టింగ్లు జోలికిపోయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రూయిన్ చేసుకుంటారు. సో అప్పుల పాలు అయిపోకుండా ముందుగా మీరు ఇటువంటి ప్రకటనలు చేయడం, అందరికీ వినిపించడం అనేది చాలా మంచిది. అంటే ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు, కానీ జనాల లోపలికి వెళ్ళకపోతే ఏం ఉపయోగం? ఒకరికి తెలిసి ప్రపంచంలో భారతదేశంలో ఏ స్టేట్ లో లేని అద్భుతమైన డిసిషన్ మన తెలంగాణ ఆంధ్రాలో తీసుకున్నారు. ఆ జనాలకు తెలియకపోవడం వల్ల ఇంకా చేసుకుంటూనే పోతుంటారు. దురాశ ఏదైనా కావచ్చు, దుఃఖానికి అంతే.
ఓకే, భాష గారు, ఎస్ అంటే ఆర్జే భాష, శేఖర్ భాషగా అంటే ఏంటి మీ పేరు గుర్తు రాగానే నాకు రాజ్ తరుణ్ గారు అండ్ లావణ్య గారు, ఎందుకు ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఉండవు పోవాలా ఉండాలా మనం ఏం డిసైడ్ చేయలేము. మన లైఫ్ పోతున్నప్పుడు ఏవో జరుగుతుంటాయి అందులో. సో ఇన్నాళ్ళు నేను ఆర్జేగా విజేగా, ఫస్ట్ విజేగా వచ్చినప్పుడు నా పేరు శేఖర్ భాష కూడా కాదు, జస్ట్ శేఖర్ లేకపోతే రాజశేఖర్. కొంతమంది ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ హాయ్ బుజ్జి అని చిన్న పిల్లల ప్రోగ్రామ్, అప్పుడు మేసాలు కూడా వచ్చి రాకుండా అట్లా ఉండే టైంలో, ఇంజనీరింగ్ ఆ టైంలో. సో తర్వాత మెల్లగా మెల్లగా శేఖరు, ఆ శేఖర్ తర్వాత శేఖర్ మామ, ఆ తర్వాత ఇంకా పవర్ఫుల్ గా ఏదైనా పెట్టాలరా అని చెప్పి శేఖర్ భాష అని పెట్టుకోవడం. సో అది మంచిగా క్లిక్ అయింది. అది అలా అలా చాలా రోజులు నడిచింది. సో అలా అలా వెళ్తున్న క్రమంలో ఒకనొక టైంలో లైక్ 2 పడవల మీద కాళ్ళు వేసుకుంటూ ఒక పక్క యాంకరింగ్ ఇంకో పక్క రేడియో జాకింగ్ 2 చేసుకుంటూ చేస్తూ కనుక అరౌండ్ 2018 ఆ టైంలో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ మొత్తం షేప్ అవుట్ అయ్యి. ఎందుకు ఇట్లా జరిగింది భాష గారు అది యాక్సిడెంట్? అది ఇది యాక్చువల్గా ఇది ఒక కార్ అనుకోండి, రోడ్డు పక్కన పార్క్ చేస్తుంది, బైక్లో వెళ్తున్నాను, వాడు తక్కువ డోర్ ఓపెన్ చేశాడు చూసుకోకుండా. వెళ్తుంటే పక్కన డోర్ ఓపెన్ చేయగానే ఆ డోర్ ఎడ్జ్ ఉంటుంది కదా, సప్పని దిగిపోయింది అన్నమాట. సో తర్వాత ఇదంతా లేచిపోయి వెళ్ళిపోయింది. ఒక 6 నెలల పాటు స్క్రీన్కి దూరం అయిపోయాయి. ఇంకా తర్వాత స్లాట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి. నేను కూడా కొంచెం ఇది బయట చూపించుకోలేక కొన్నాళ్ళు అలాగే రేడియో ఎంత మంచిది అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. వాయిస్ సరిపోయింది. అదే అది, ఎందుకంటే అవును రేడియోలో జస్ట్ మన వాయిసే అందరికి చాలా మంది ఫ్యాన్స్, ఎలా ఉన్నా కూడా పర్లేదు అలా. సో అదే అయింది. తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైక్ ఈ ఇష్యూ నా పర్సనల్ లైఫ్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా చస్తావా, అరే నాకు పెళ్ళి ఏంది, పిల్లలు ఉన్నారైనా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అరే నువ్వు లేకపోతే చచ్చిపోతా, నేను నీ పేరు రాసి చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటే ఇలా రకరకాలుగా ఒక సైకోలాగా టార్చర్ చేయడం మొదలుపెట్టి, సరే ఇంకా నేను వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడానికి ట్రై చేసి ఏం చేసినా ఇంకా మించిపోయిన స్టేజ్లో ఫైనల్గా పోలీస్ స్టేషన్లో చెప్పడం, అక్కడ కూడా పెద్ద పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కేసెస్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చారు. జనరల్ గా అమ్మాయి నన్ను ఏడిపిస్తున్నాడు ఒక అబ్బాయి అంటే తక్కువ వస్తారు, ఒక అమ్మాయి నన్ను ఏడిపిస్తుంది అంటే ఆ పోరా ఏదో చెప్తున్నాడు ఏదో అయింది అని అనుకుంటారు. ఎందుకు అట్లా మరి? అంటే ఇప్పుడు మీరు ఇందాక బెట్టింగ్ యాప్స్ దగ్గర కూడా అన్నారు, అక్కడ లీగల్ అయింది, ఇక్కడ ఎందుకు మనకి ఇల్లీగల్? అంటే ఏంటి సొసైటీ మీద అసలు ఈ సొసైటీ ఏంటో, వాళ్ళ మెంటాలిటీ ఏంటో అసలు అర్థం కాదు కదా. అదేం లేదు, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలండి ఇవాళ రేపట్లో, ప్రతి ఒక్కరికి కావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని వెనకాలే పరిగెడతారు 90% ఆఫ్ ద పీపుల్. సో కొంతమంది సరే కొంతవరకు చేద్దాం, అమ్మో ఇది దాటి మన దొంగతనాలు అటెండ్ చేయొద్దు, ఇంతవరకు ఓకే, వాళ్ళకి ఒక లిమిట్స్ పెట్టుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక లిమిట్. కొంతమంది డ్రగ్స్ అమ్మి సంపాదిస్తారు, కొంతమంది మన రాజ్ తరుణ్ లావణ్య కేసులో చూసాం కదా, ఆవిడ 45 రోజులు. సో ఇలా కొంతమంది డ్రగ్స్ అమ్ముకొని సంపాదించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సరే ఇలా బెట్టింగ్ యాప్లు ఇవి కొంత తక్కువ, కొంతమంది మంది అమ్ముకొని సంపాదిస్తారు. లిక్కర్ షాపులు ఉంటాయి, చాలా మందికి తాగిచ్చి చాలా మంది లివర్ డ్యామేజ్ అవుతుంటాయి, వాళ్ళకి లక్షల ఆదాయం వస్తుంటాయి. అసలు అదే అర్థం కాదు, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి రాస్తారు. కొన్ని కోట్లలో బిజినెస్ అదే అవుద్ది, వేల కోట్లు అండి, కోట్ల. అవును. సో అంతే, మీరు తాగని మీరు సావండి, మాకు సంబంధం లేదు, మా పైసలు మాకు ఇచ్చింది, మా ట్యాక్సీలు మాకు వచ్చేయాలి. అవును, ఏదైనా అంతే. అంటే ఇప్పుడు దానికోసం ఆ వేలం పాటలు కావచ్చు, ఎంతెంత కాంట్రాక్ట్స్ పాడతారు, ఆ హడావిడే వేరు. సో అంటే అవతలాడు తాగి చచ్చినా పర్లేదు, నాకు నా డబ్బులు కావాలి, ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. అవునవును. సో వీళ్ళకి చాలా మంది తాగి చచ్చిపోతారని తెలుసు, అయినా కూడా ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఇట్స్ లీగల్. అది గవర్నమెంట్ చెప్పాలరా భయ్, నువ్వు చెప్పడానికి. గవర్నమెంట్ నన్ను మానేమని చెప్పమను, అప్పుడు నేను మానేస్తా. నువ్వు సరే చేస్తారో నాకు తెలుసు, గవర్నమెంట్కి తెలియదా? మరి గవర్నమెంట్ ఎందుకు లైసెన్స్ ఇచ్చింది? వాళ్ళకే లేనిది, దేశాన్ని పాలించే పాలకులకే లేనిది నీకెందుకు అన్నట్టు. అవును, వాళ్ళు డైరెక్ట్ గానే అసలు ఆడగా తాగేవాడికి తెలుసు కదా, బాటిల్ మీద ఉంది కదా, అయినా వచ్చి తాగుతున్నా నీకేంట్రా భయ్ మధ్యలో? నువ్వు తాగాలంటే చెప్పు పోస్తా, అంతే అంటారు. సో ఎందుకంటే వాడికి డబ్బే ప్రధానం, ఎవరికైనా సరే డబ్బే ప్రధానం. కానీ ఆ లిమిటేషన్స్
కొంతవరకు ఈ తాగుడు, సిగరెట్టు, జూదం 3 పెద్ద తేడా ఏం లేవు, అన్నీ నా దృష్టిలో ఒకటే. కాకపోతే ఇన్నాళ్ళు ఈ జూదం అనే ఏ కేటగిరీలో వస్తుంది అనేది ఎవ్వడికి క్లారిటీ లేదు. కొంతమంది లీగల్ అని, కొంతమంది ఇల్లీగల్ అని, కొంతమంది ఆ స్టేట్లో లీగల్ అని, ఈ స్టేట్లో ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తే అన్ని చోట్ల లీగల్ చేసేసేయండి, లేకపోతే మొత్తం బ్యాన్ చేసేసేయండి. ఇక్కడ చేస్తే రైట్, అక్కడ చేస్తే తప్ప విచిత్రంగా ఉంటుంది. చేసేయండి. ఇప్పుడు ఎప్పటికీ జనాల ప్రాణాల మీద చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతుంది. అది ఉంటే గుజరాత్లో లాగా మొత్తం చోట బ్యాన్ చేసేవాళ్ళు కదా ఆల్కహాల్, ఎప్పటికీ ఏం సంబంధం లేదు. సరే, అక్కడ నిన్న అనుకుంటా ఒక ప్రకటన చూసారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 342 బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేశారు. అబ్బా, సడన్ గా మన మీద ఎంత ప్రేమ వచ్చింది ఏంట్రా అనుకున్నాను. కట్ చేస్తే ఎందుకు బ్యాన్ చేశారట? జనాలు చచ్చిపోతున్నారని కాదు, ఈ 342 వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదట. ఇప్పుడు వీళ్ళు ట్యాక్సులు కట్టేసి వీళ్ళు చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ట్యాక్సులు కట్టేసి మళ్ళా అన్బ్లాక్. అయ్యో, ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు దాకా 7,000 కోట్లు వసూలు అవుతుందట ఈ బెట్టింగ్ యాప్ల మీద. దీన్ని 14,000 కోట్లకి తీసుకెళ్లాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు. చాలా బాగా ఆడారు కదా, మంచి మంచి కట్టు. ఐ లైక్ ఇట్. అంతే కదా. సో అదే అంటున్నా, వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. అట్లీస్ట్ 2 రాష్ట్రాలు ముందుకు వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది తీసుకొచ్చారు. జనాల్లో గట్టిగా తీసుకెళ్దాం అనేది నేను చెప్పినట్టు ఆ ఫోన్ కాల్స్ కాలర్ ట్యూన్ ద్వారా తీసుకెళ్లొచ్చు. బట్ ఎంతవరకు ఆపగలం? మన చుట్టుపక్కల అందరూ కూడా తాగుబోతులు ఉండి మనం తులసి గంజాయి వనంలో తులసి మొక్కలాగా మనం ఒక్కలో ఎన్నాళ్ళని బతకగలం అనేది కూడా పాయింట్. నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండలేదు. అంతెందుకు అన్నగారు మద్యపాన నిషేధం తీసుకొచ్చారు, ఎన్నాళ్ళు ఆపారు? ఒక 5 ఏళ్ళు చేసే లోపల రచ్చ చేసి మళ్ళీ గద్దె కూడా దింపి ఆయన మళ్ళీ తీసుకొచ్చేసారు. అంటే మంచి చేద్దాం అనే దానికి అసలు రోజులు లేవు అసలు. ముఖ్యమంత్రులు మార్చేస్తున్నారు కదా. అవును, జస్ట్ అంటే ఈ మద్యం అనే భూతం ఏ రేంజ్ లో దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, నాట్ జస్ట్ అంటే ఇక తప్పదు. నేను చాలా మంచి డిసిషన్ తీసుకుని మద్యాన్ని మొత్తం స్టేట్లో బ్యాన్ చేశారు. ఆయన చేసిన తర్వాత ఏమైంది? మెల్లగా కాంట్రాక్టర్లు ఏమైపోవాలి, వాళ్ళ ఫ్యామిలీలు ఏమైపోవాలి. టొబాకో బ్యాన్ చేస్తే పండించే రైతు ఏమైపోవాలి, చుట్టే ఇలా లింక్ ఉంటాయి. ఒకటి చావడానికి 100 మంది కృషి చేస్తున్నారు. వాడు చావకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు కదా. కాబట్టి ఇలా పెద్ద విషవృక్షం అట్లా నాటుకొని ఉంది. అది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే సీఎం కూడా దానికి కిందే. వీళ్ళని శాసించే స్టేజ్కి ఈ భూతాలు వెళ్ళిపోయినాయి. ఈ మద్యం కానీ టొబాకో కానీ. ఇప్పుడు జూదం కూడా ఏం తక్కువ కాదమ్మా. ఇది మన క్రికెట్ టీంని స్పాన్సర్ చేసే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ని శాసించే స్టేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద ఎంతేం కాదు, అది అతి త్వరలో జరుగుతుంది. ఇటువంటివి అరికట్టగలమో లేదో. ఒకవేళ నాకు ఒకటే మోడల్ కనబడుతుంది, చేద్దాము నిజంగా అని చెప్తే దమ్ముంటే గుజరాత్ మోడల్ లాగా తీసుకురావాలి. గుజరాత్ నో లిక్కర్, కంప్లీట్ బ్యాన్. ఇంకా మంచిగా హెల్త్ అందరూ మనం మాత్రం ఎట్లా ఉన్నామంటే భూటాన్ లో కూడా ఇంతే. అక్కడ టొబాకో కూడా బ్యాన్ ఉన్నారు. అసలు మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది అవన్నీ? ఇంకా ఫ్రీ కంట్రీ చేసేస్తే అట్లీస్ట్ అంటే తాగిన వాడు తాగుతాడు అంతే. ఎవడి ఇష్టం వాడి. స్వాతంత్రం తెచ్చింది ఊరికేం తెచ్చామా? అంత కష్టపడి పోరాడి తెచ్చుకుంది. ఎవడికి కావాల్సింది వాడు చేసుకుంటాడు, ఎవడు కావాలి వాడు చేస్తాడు. అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఏంటది, నా చావు నేను చేస్తా నీకు, నా చావు నేను చేస్తా నీకు. మంచి క్యాప్షన్ ఇది. అదే స్వాతంత్రం అనుకొని మనం అలాగే ఉందాం అనుకుని ఉండండి. కానీ మీ చావు మీకు చచ్చిన తర్వాత అదిగో వాడి వాళ్ళు తెచ్చాను వీడి వాళ్ళు తెచ్చాను అని చెప్పి నేరాలు చెప్పి. ఇప్పుడు జూదం ఆడేవు, నువ్వు ఏం దేశభక్తి పని చేయలే, చేసి నువ్వు తెచ్చి ఇదిగో వాడు చెప్పాడు వీడు చెప్పాడు దీని వాళ్ళు తెచ్చానంటే ఎందు ఎక్కడ లేనివన్నీ మన దగ్గరే మంచి కనిపిస్తూ ఉంటాయి. అందుకే అన్నాను మంచి ఎక్కడ అంటే అన్ని చోట్ల ఫ్రీ ఆడుకోండి సావండి అని పెట్టేశారు. మన ఒక్కళ్ళు మాత్రం ఏదో మంచి చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు అరే ఆడకండ్రా పోతారా అని ఒక మంచి రూల్ ఒకటి పట్టుకొచ్చారు. సో ఇప్పుడు మొత్తానికి ఏదో రకంగా జనాల్లో గట్టిగా వెళ్తుంది. నేను చెప్పినట్టు కాలర్ ట్యూన్స్ లో పెట్టకపోయినా కేసులు పెట్టి మీ ద్వారా నా ద్వారా ఇలా మీడియా ద్వారా ఈ జూదం గురించి బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఆడకండి, వర్జువల్కి వెళ్ళకండి, జీవితాలు నాశనం చేసుకోండి వెళ్తుంది. బట్ ఇది అఫీషియల్ కాదు అంటున్నాను. ఇది మీరు నేను చేసిన ప్రకటన, లేకపోతే పాపం అన్వేషణ ఆయన ఎక్కడో ఊరవతలు చేసిన ఇది కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా చొరవ తీసుకుని ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చేసిన ప్రకటన కావచ్చు. ఇలా ఎవరైనా సరే చేస్తున్నారు. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి చర్యలు ఏవి? ఒక్క 10 రోజులు చేయండి, ఒక్క 10 రోజులు ప్రతి కాలర్ ట్యూన్ పెట్టండి. చాలా మంచి ఐడియా. అప్పుడు కూడా వినకపోతే కేసులు పెట్టండి.
అంటే ఇప్పుడు శేఖర్ భాష గారు తన మీద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఎంతమంది ఏం చేసినా కూడా నిజాయితీ పక్కనే నిలబడతారు అన్నదైతే మాకు చాలా క్లియర్ కట్గా అర్థమైంది. థ్యాంక్ యూ. అంటే దీని గురించి అంటే రాస్తారు నేను లావణ్య గురించి మీరు చాలా చాలా ఫేస్ చేశారు. మేము చూస్తూనే ఉన్నాం, అందరికి తెలుసు కూడా. మీరు అన్ని స్టూడియోస్లోకి వెళ్ళి ఏంటి అసలు నిజం ఏంటి అనేది మేడం మీరు ప్రూఫ్స్తో సహా చూపించారు. ఏంటి అంటే మీకు థ్రెటనింగ్ కూడా అయ్యింది. దీని నుంచి అసలు ఏంటి, ఎట్లా బయటకు వచ్చారు, ఇంకా కంటిన్యూ అవుతుంది? అటాకే అనుకున్నా. అంటే ఒక స్టూడియోలో ఆ రోజు ఏమైంది అసలు? ఇలాగే మీతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగానే ఒక లేడీ యాంకర్ ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. అది కూడా అప్పట్లో మంచి ఊపి మీద ఉద్యమం చాలా గట్టిగా ఉన్న టైంలో అప్పటికే 5-6 ఇంటర్వ్యూలు అయిపోయినాయి. నాకు ఒక ఇంటర్వ్యూకి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో కొంచెం ల్యాగ్ వచ్చేసి ఆవిడకి చెప్పాను, లేట్ అయిపోయిందమ్మా రేపు చేద్దాము అంటే, లేదు సార్ లేట్ అయినా వెయిట్ చేస్తానండి మీరు రండి అని చెప్పి ఆవిడ అడిగింది. సరే ఆవిడని అంతసేపు వెయిట్ చేయడం ఇష్టం కాదు, ఆవిడే అడిగింది కాబట్టి ఇంకా నేనేం చేశానంటే ఆ రోజు రాత్రి 10:30 అయినా సరే అక్కడికి వెళ్ళా ఆ ఛానల్కి, ప్రముఖ దినపత్రిక వెళ్ళి సరే ఇంటర్వ్యూ కరెక్ట్గా స్టార్ట్ చేసాం. 11-11:30 మధ్యలో జస్ట్ స్టార్ట్ అయిన ఇంటర్వ్యూ. కొంచెంసేపు అవగానే ఇంకా 100 మంది రౌడీలు వచ్చేసి ఛానల్ మీద ఈవిడే తప్ప తలుపు బాదడం, పచ్చి బూతులు తిట్టడం, అమ్మని తిట్టడం, అంతా ఇంకా ఫ్యామిలీని తిట్టడం అన్నీ ఇలా అంతా చేస్తుంటే ఇంకా సరే చూసాం ఇట్లా వాళ్ళ తలుపు కూడా ఇలా అక్కడ తలుపు అట్లా ఉంది, తప్ప బాధలు అరుపులు ఈ లైవ్లో వినపడుతున్నాయి ఆ బూతులు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సాక్ష్యం నాకు యాక్చువల్గా పెట్టిన కేసుకి. అయిపోయింది ఇంకా సరే చూసాం ఆపారు చాలాసేపు, సౌండ్లన్నీ ఆగిపోయినాయి. నేను ఇంటికి వెళ్ళాలి కదా, మా పెళ్ళం పిల్లలు వెయిట్ చేస్తుంటారు. సరే ఆగిపోయిన తర్వాత నేను వెళ్తాను, వాళ్ళు వద్దు సార్ అది సార్ ఏదైనా పర్లేదండి వెళ్తానన్నాను. తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత కింద మెట్లు కిందకి అది కూడా చీకటిగా ఉండే మెట్ల దగ్గర కరెక్ట్గా ఇక్కడ కాపు రాసుకొని ఉంది. ఇట్లా చెప్పులు 2 పట్టుకొని ఇట్లా మీద పడింది. పడితే నేను తోసి తప్పించుకొని ముందుకు వెళ్తాను. వెంటనే ఇంకొంతమంది వచ్చి ఆడపిల్ల మీద చేస్తారు అని చెప్పి వాళ్ళు అటాక్ చేశారు. అర్ధరాత్రి ఆవిడకి అక్కడ రావాల్సిన పని ఏంటి, ఆమె దాడి చేసిన పని ఏంటి అండ్ నాకు అప్పుడు తెలియలే. ఇది ఓన్లీ ఏదో భయపెట్టడానికో లేకపోతే చేసిన అటాక్ అనుకున్నాను. కానీ తర్వాత ఒక ఫోన్ కాల్ విన్నాను. అది ఎలా అంటే సరే త్రూ సమ్ ఈ మస్తాన్ సాయ్ అనే అతని ఫోన్ సీజ్ అయిందో మొత్తానికి ఏదో రకంగా అది బయటకు వచ్చింది. ఆ కాల్లో చాలా క్లియర్గా వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటాను, లావణ్య అండ్ గ్యాంగ్, అందులో లక్ష్మీ పడాలనే ఆవిడ, వీళ్ళందరూ కలిసి వీడిని ఎలా చంపాలి, ఎక్కడెక్కడ చంపచ్చు అని చెప్పి అందులో ఒక్కనొక ప్లాన్ 4 ప్లాన్లు చెప్పుకున్నారు. దాంట్లో ఒక ప్లాన్ ఏంటంటే ఇట్లా మీడియా హౌస్ నుంచి కిందకు వస్తున్నప్పుడు సీసీ కెమెరాస్ లేని ఏరియా చూసి కాపు కాసి కొట్టడం ఒకటి. ఇంకొకటి నేను అప్పుడప్పుడు గౌరవార్థం ఒక సమాధి దగ్గరికి విజిటింగ్కి వెళ్తాను అనమాట. జడ్చర్లలో ఉంటారు. ఆ జడ్చర్లో సమాధి దగ్గరికి వెళ్ళి కాసేపు టైంలో కూర్చొని వస్తాను, ఏదో ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ దీంట్లో అలా వెళ్తానని తెలుసుకొని అక్కడికి నేను వచ్చినప్పుడు కొంతమంది రౌడీలను పెట్టి కొట్టి చంపించేద్దాం, కొట్టి చంపి ఆనవాడు కూడా దొరకకుండా చేయాలనేది ప్లాన్, స్కెచ్. సో దానికోసం వాళ్ళు ఆల్రెడీ రిక్కీ కూడా నిర్వహించినట్టు తెలిసింది. మీకోసం ఉన్నారు రెడీగా. ఆ రోజు నేను వస్తాను అనుకొని కరెక్ట్గా ఆ రోజు కన్నా ముందు రోజు ఆ రోజు వాళ్ళు వెళ్ళి అక్కడ అదేంటంటే ఊరవతల ఒక పొలంలో ఉన్న సమాధి అది. సో అక్కడ మనుషులు ఎవరు ఉండరు, వెళ్ళామని నేను కాసేపు కూర్చొని ప్రశాంతంగా వచ్చేస్తాను అన్నమాట. ఆ టైంలో పర్ఫెక్ట్ స్పాట్ అది అని చెప్పి ప్లాన్ చేశారు. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేదు. కానీ మనకు తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళు అంతకు ముందు రోజు ఆ రోజు కరెక్ట్గా వెళ్ళి మొత్తం ఉన్నారు. పాపం డిసప్పాయింట్ అయ్యారు. మరి అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ అనేది ఒక మనిషిని చంపడం అనేది చాలా క్రూయల్ మెంటాలిటీ ఉంటేనే అలాంటివి సాధ్యమవుతాయి. మరి ఏంటి దీని గురించి మెంటాలిటీ అంతే అండి. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు బేసికలీ ఇప్పుడు గంజాయి తాగడము, లేకపోతే డ్రగ్స్ చేయడము, మందు కొట్టడము. మందు కొడతారు కానీ మీరు ఆ అరుపులు వినండి. రాజతరుణ్ మీద ఆవిడ మాట్లాడిన భయంకరమైన మనుషులు, సాధారణమైన మనుషులు మాట్లాడే లాంగ్వేజ్ కాదు. మళ్ళీ ఆవిడ ఇంటర్వ్యూలో ఏమంటది, ఆడపిల్లలు బూతులు మాట్లాడారంటే అలాంటి బూతులు ఎవరైనా మాట్లాడతారు? నేను చూసాను, బూతులు విపరీతంగా మందు తాగుతుందట, సిగరెట్లు తాగుతుందట, ఆవిడే చెప్తా ఉంటది. అయ్యో నేను వీడియో కాల్ కూడా మాట్లాడేది అందులో. అది మందు తాగిన వాళ్ళు, మందు అందరూ తాగుతారు, చాలా మంది తాగుతారు, కానీ ఏ మందు తాగిన వాడు అంత దారుణంగా లేడు.
సో ఖచ్చితంగా డ్రగ్స్ ఎఫెక్ట్. తర్వాత మనకి బయటికి ఆవిడ డ్రగ్స్ చేసి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఆవిడ ఎలా డ్రగ్స్ కొడుతుంది అని దానికి తోడు ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన డ్రగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి. పోలీసులు పట్టుకొని 45 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టింది. దాంతోపాటు అంతకుముందు వరలక్ష్మి టిఫెన్స్ కేసులో కూడా ఆవిడ ఉంది. సో ఇంత నేపథ్యం ఉంది. మనిషి ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇప్పుడు మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మనుషులు ఎంత సైకోలుగా మారుతారు అంటే వాళ్ళకి ఇంకేం ఉండదు. అవతల వాడు మనిషి మానవత్వం ఉండదు, వాడు మనకు అడ్డొస్తే చంపేయాలి అంతే. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే విచక్షణ మొత్తం వెళ్ళిపోతాయి వాళ్ళకి కంప్లీట్గా. ఆ డ్రగ్స్ మొత్తం లేకపోతే ఇంకో ఏంటో తెలియదు. బట్ అదే అంటున్నాను, చంపేయడం ఏంటి మనుషులు అంటే ఒక్క చిన్న క్షణిక ఆవేశంతో. క్షణిక ఆవేశం అంటే ఆ టైంలో వచ్చి వెళ్ళిపోయేదమ్మా. ఇది అలాగే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ బ్రెయిన్ ఆల్టర్ అయిపోతుంది ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల. లైక్ అంటే కరుడు కట్టిన తీవ్రవాదులాగా లేకపోతే కరుడు కట్టిన నేరస్తులాగా తయారైపోతారు వీళ్ళు. ఒక సాడిస్టిక్ కోణాలు, ఆ అరుపులు మీరు తినండి, ఆ బూతులు కానీ మామూలు మనుషులు చేసే బిహేవియర్ కాదు. కళ్ళ ముందు కడుతున్నా కూడా మనకి చర్యలు లేవు బేసికల్లీ. ఎందుకు లేవంటే ఆఖరికి పోలీస్ ఆఫీసర్స్ని కూడా ఇవి బ్లాక్మెయిల్ చేసి మనం చూసాం కదా. సో వాళ్ళతో ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాళ్ళని తన చెప్పు చేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేయడము. అంటే ఒక తప్పు కవర్ చేయడానికి 100 తప్పులు